మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవ. మరి ఉదయకాల సమయం సజీవ లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలను ఎడుదును ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆది కాండము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో ఈ విధంగా రాయబడింది. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలంటికి కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మరి నోవాహును పిలిచినప్పుడు నోవాహుకు అప్పచెప్పిన బాధ్యత, మరి భూమి మీద పాపము ప్రబలమైనప్పుడు దాన్ని నిర్మూలింప చేయడానికి దేవుడు జలప్రాణాలు రప్పించి నోవాహును తన కుటుంబాన్ని సంరక్షించి ఆయన కలుగు చేసిన సమస్త సృష్టిలో ఉన్న జంతువులే జీవరాశులు వాటన్నిటిని కాపాడి ఆ వాడనందు నివసింపజేసి నేడు మరలా ఆయన తన కుమారుని బట్టి తన బిడ్డలను బట్టి మరి దేవుడు నోవాహు యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి అన్నాడు. ముందు నోవాహును ఆశీర్వదించిన దేవుడు మరి తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని మరి నెరవేర్చిన బిడలుగా ఉన్న మరి నోవాహు బిడలను బట్టి, కుటుంబాన్ని బట్టి దేవుడు ఇక్కడ కుమారులను కూడా ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. అంటే మీ ద్వారా లోకమందు మనుష్యులు, ప్రజలు మళ్ళా వారి యొక్క విధి విధానాలు లోకమందు అనేకులుగా దేవుని సేవించేవారే ఉండాలని మరి నోవాహును బట్టి, తన బిడ్డలను బట్టి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదకరంగా మీరు ఉండండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీ బిడ్డలను ఉంచండి అనే విషయాన్ని చెప్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అంటున్నాడు. అంటే భూమి మీద నివసించడానికి కావలసిన జనాంగంగా మీరు ఉండాలి, దేవుని బిడ్డలుగా మీరు ఉండాలి అని దేవుడు నోవాహుతో చెప్పి, మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ అంటున్నాడు. అంటే ఇక్కడున్న సమస్త జలచరాలు మరి జంతువులు అయితేనేమి సమస్తము కూడా మీకు లోబడతవి, మీరు వాటి మీద ఆధిపత్యము కలిగిన వారే ఉంటారని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మీ భయమును మీ బెదరుపును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటి కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి దేవుడు కలుగు చేసిన సృష్టిలో భాగమైన ఈ సమస్తము కూడా ఆయన స్వరూపంలోని మానవుడైన మనకి ఆయన వాటిని అప్పగించాడు. ఈ జలప్రలయం తర్వాత దేవుడు నోవాహు కుటుంబాన్ని మరి తను కలిగిన సంస్థను బట్టి, బిడ్డలను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అందులోనే భాగంగా వాక్యం సెలవిస్తున్నమాట, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలన్నిటిలోనూ వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అంటాడు. ఆహారము, శరీర సంబంధంగా బలపడడానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు తన బిడ్డలైన వారికి కలిగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, అయినను ప్రాణము గల సమస్త చర్మలు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చున్నాను. అంటే అక్కడ దేవుడు తీసుకోవడానికి కావలసిన ఆ జంతువులు అయితేనేమి, మాంసం అయితేనేమి, ఆ మొక్కలైతేనేమి, ఆహార సంబంధమైన వాటన్నిటిని దేవుడు ఏర్పరిచాను అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. అయినను మాంసమును దాని రక్తముతో
మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ రక్తాన్ని గురించి, రక్తము అనగా ప్రోక్షింపబడుట, క్రీస్తులో కడగబడుట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క తీసుకునే ఆహారంలో ఏదైతే మీరు మాంసం అయితేనేమి ఏవైతే మీరు తింటున్నారో వాటిని చేసేటప్పుడు వచ్చే రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. ఎందుకంటే అది ప్రాణంతో సమానం, ప్రాణంతో కూడినదనే విషయాన్ని ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. కాబట్టి ఆ ప్రాణాన్ని మీరు తినకూడదనే విషయాన్ని తండ్రి అయిన దేవుడు అక్కడ వారికి గుర్తు చేసి మరియు మీరు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదురు అంటున్నాడు. అంటే దేని గురించి? రక్తాన్ని గురించి విచారణ, పాప ప్రోక్షణ. ప్రభు మన కొరకు చిందించిన రక్తం ఎలాగైతే మనము క్రీస్తులో నిలిచి ఉంటామో అది మనలను విశ్వాసంలోకి నడిపిస్తుందో ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అంటే ఆది యందు దేవుడు తన వాక్యము చేత, వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఆ రక్తాన్ని గురించి, ఆ రక్తము యొక్క ఉద్దేశాలు ఎలాంటివో అవి ప్రాణమై ఉన్నవనే విషయాన్ని గుర్తు చేశారు. అందుకనే ఆయన అంటున్నాడు, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. కాబట్టి రక్తాన్ని తొలగించి మీరు సేవించండి తప్ప రక్తాన్ని మీరు సేవించొద్దని దేవుడు తెలియజేస్తాడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అంటున్నాడు. అంటే మీరు తినకూడదని ఏదైతే అంటున్నానో దాని గురించి నేను విచారణ చేసేవాడిని. అంటే మనుష్యులుగా, మానవులుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి తప్ప మరి ఇతరమైన వాటి మీద మనస్సు కలిగి ఉండడం ద్వారా దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాట, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువులను నరుల విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అంటున్నాడు. ఏదైతే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నారో, అంటే మనిషిని, మానవుని, ఇంకో మానవుడు మరి ప్రాణహాని చేయకూడదు, ఇతరులకు హానికరంగా మీరు ఉండకూడదు, మీరు ఆశీర్వదింపబడ్డవారు, దీవింపబడ్డారు. అందుకనే మొదట 9వ అధ్యాయం మొదట, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి అన్నాడు. నోవాహును బట్టి నోవాహు బిడ్డలను ఆశీర్వదించాడు, మరి బిడ్డలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఆశీర్వాదాలకు మనము కరకులుగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే భక్తుని మాటల్లో ఏముందంటే, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు. అంటే నీ సహోదరుని పట్ల నువ్వు ఎలాగుంటున్నావు, ఇతరుల పట్ల నువ్వు ఎలాగుంటున్నావు, ఇతరుల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుని యందు నీ యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నావు. అంటే నోవాహు దినాల్లో దేవుడు నోవాహుకు తోడైండి సంరక్షించిన తర్వాత తన బిడ్డలను బట్టి, బిడ్డలను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి ఆ తర్వాత జరగవలసిన ఆ యొక్క సమస్తాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేస్తూ ఈ మాటలను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే నరుని రక్తమును చిందించు, వాని రక్తము నరుని వలనే చిందింపబడును అన్నాడు. అంటే ఏ రక్తం అయితే చిందింపబడుతుందో ఆ రక్తము వారికి మరణాన్ని, నాశనాన్ని కలుగజేసేదై ఉన్నదనే విషయాన్ని చెప్తాడు. నరుని రక్తము నుండి చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరులను చేశాను. కాబట్టి ఆయన స్వారూప్యంలో ఉన్న మనము, ఆయన పోలికలో ఉన్న మనము, ఆయనను కలిగి ఉన్న మనం ఎట్టి రీతిగా జీవించాలో దేవుడు కొలువు చేస్తున్నాడు. కాబట్టి ఆయన యందు మనమును, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. ఆ ప్రాణమును గురించి, ఆ రక్తాన్ని గురించి, జీవాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు. చివరిగా అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాను. అంటే ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీ మట్టికి మీరు దీవించబడటం కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉండాలనే విషయాన్ని భక్తులు గుర్తు చేస్తున్నారు. అందుకని అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విచారించుడని వారితో చెప్పాడు. కాబట్టి దేవుని ఎదుట, దేవుని యొక్క సముఖమందు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఆధిక్యతని
దేవుని ద్వారా పొందిన వారమై ఆ పొందికలో భాగంగా మరి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానం, నేడు మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు తలుస్తున్నాడు. కాబట్టి మరి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు తన బిడలైన మనలందరినీ సంరక్షించి కాపాడునని తన రక్తము చేత పరిశుద్ధపరచుట, క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆత్మ సంబంధమైన దేవుని మాటల చేత నిరంతరము వాక్యమందు నిలిచివారం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచిన సూర్యోదయం చూసి కాపాడి నాయన మరి ఉదయకాల సమయం నీ పాదాలు చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరేమైనా ప్రభావం పొందుకోమని ప్రభా, ఎవరైతే ఇంకా నిరుగు తెలియక తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవారన్నారో అట్టి వారికి నేను మారు మనసు పాపక్షమాపణ దయచాను. చిన్నపిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జనదినాలు, వివాహదినాలు, కలిగి రూపాయలు ప్రత్యేక వచ్చాడు. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ నేను ఇచ్చిన రాజ్యమందు చెరగలందులో కట్టుకృప దయచేయమని దీవెనతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాదిరిని మా దయచేసి మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధలతో కాశులు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించుగాక, ఆమేన్.